జనవరి అంతా సంక్రాంతి సినిమాల హడావిడితో సాగిపోయింది. ఫిబ్రవరి, మార్చిలో ఆశాజనకమైన ఫలితాలు రాలేదు. అందరి దృష్టి ఏప్రిల్ పైనే ఉంది. సమ్మర్ సీజన్ మొదలైంది కాబట్టి సినిమాలు జోరుగా ఉంటాయి. మొదటి వారంలో కూడా 2 సినిమాలు బైకర్, రాకాస ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటి వసూళ్లు బాగానే ఉన్నాయి. రెండో వారంలో 3 సినిమాలు విడుదల కాబోతున్నాయి. డెకాయిడ్ తో పాటుగా యూకే, పల్లి చటంబి అనే 2 డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అడవిశేష్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో చేసిన సినిమా డెకాయిడ్. అడవిశేష్ హిట్ బాటలో ఉన్నాడు. తను చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు అందుకుంటున్నాయి. మేజర్తో బాలీవుడ్ని ఆకట్టుకున్నాడు. ఈసారి ఓ ప్రేమ కథని ఎంచుకున్నాడు. డెకాయిడ్ ప్రేమ కథ అయినా ఇందులో థ్రిల్ ఇచ్చే అంశాలు చాలా ఉన్నాయని చిత్ర బృందం చెబుతుంది. అనురాగ్ కశ్యప్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. మృణాల్ ఠాకూర్ది కూడా లక్కీ హ్యాండే. తన సినిమాలన్నీ విజయవంతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో డెకాయిడ్ పై మరిన్ని నమ్మకాలు పెరిగాయి. రిలీజ్ కి ముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ సంపాదించుకుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ తీసుకుంటుందో చూడాలి. ఇక ప్రదీప్ రంగనాథన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలు లవ్ టుడే, డ్రాగన్ తెలుగులో మంచి విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అదే బాటలో వెళ్తుందన్నది అందరి నమ్మకం. 2040లో జరిగే కథ ఇది. భవిష్యత్తుని వెండితెరపై ఎలా చూపిస్తారన్నది ఆసక్తిని కలిగిస్తుంది. ట్రైలర్ని చూస్తుంటే యూత్ని టార్గెట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉన్న ఈ కాలంలో ఈ కథకు అందరూ కనెక్ట్ అవుతారనిపిస్తుంది. ఓటీటీలో మలయాళం సినిమాలు చూసే వాళ్లకు టొవినో థామస్ పరిచయమే. ఎప్పుడు మంచి కథలు ఎంచుకుంటాడన్న నమ్మకం సంపాదించుకున్నారు. తను చేసిన సినిమా పల్లి చటంబి, కయతు లోహర్ కథానాయిక. దాదాపు 1960 నేపథ్యంలో సాగే పీరియాడికల్ డ్రామా ఇది. మలయాళ టైటిల్ కాస్త ఇబ్బంది పెడుతున్నా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. డెకాయిడ్ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. పల్లి చటంబికి మాత్రం టాక్ ని బట్టి వసూళ్లు వస్తాయి.